అనంత్ అలాగే అనంత్ అలాగే రాధిక మర్చెంట్ వివాహం చాలా ఘనంగా జరిగింది కదా. అయితే ఈ క్రమంలో అల్లుడు ఆనంద్ పెరుమల్ విషయంలో నీతా అంబానీ ఒక చిన్న అవమానం చేసింది. దాంతో ఈషా అంబానీకి కోపం వచ్చేసింది. జరిగిన విషయం ఏంటి అంటే, పెళ్లి జరిగిన తర్వాత రిసెప్షన్లో వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ గురించి ఒక 4 ముక్కలు చెప్పాలి. అయితే అందరికన్నా ముందుగా నా చిన్న కొడుకు పెళ్లి కొడుకు అనంత్ అని చెప్పిన తర్వాత ఈషా అంబానీని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత ఈషాని పక్కనే ఉన్న తన భర్తని వదిలేసి శ్లోక మెహతాని పరిచయం చేసింది. ఆ సమయంలో కొద్దిగా ఆ ఆనంద్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అంటే అల్లుడు విషయంలో అల్లుడిని పరిచయం చేయాలి, అంటే కూతురు అల్లుడు ఒక రకంగా పరిచయం చేయాలి కదా. ఫస్ట్ కోడల్ని పరిచయం చేసి ఆ తర్వాత వెంటనే ఆకాష్ అమ్మాయిని పరిచయం చేస్తుంది. ఈ లోపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈషాస్ హస్బెండ్ అంటూ గట్టిగా అరిచేసరికి ఐఎమ్ సారీ అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ నీతా అమ్మని అల్లుడిని పరిచయం చేస్తుంది. ఆ సమయంలో ఈషా అమ్మని కొంచెం ఫీల్ అయినట్టు తెలిసింది. జై శ్రీకృష్ణ అంటూ 2 చేతులు జోడించి కొంచెం గట్టిగా అరిచింది. అది ఫీల్ అయ్యి అరిచిందా లేకపోతే తప్పు జరిగిందని అరిచిందా తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం అలా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.